మరియు ఇంతకంటే ఎంతకంటే అది కళ కాదు, దర్శనం కాదు, చరిత్రలో నిజంగా వాళ్ళు అక్కడుండి కన్నులారా యేసుప్రభు దైవత్వాన్ని చూశారు. ఆయన నిజంగా దేవుడు మహిమను చూశారు. తండ్రి అయిన దేవుడు చెవులారా ఆయన చెప్పడం సాక్ష్యం విన్నారు. కానీ ఇక్కడ ఏముందో తెలుసండి, అది స్థిరమైంది కాదని అన్నాడు బైబిల్తో పోలిస్తే. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఇదిగో ఇలా వచ్చింది, ఇలా కాదు ఇలా వచ్చిందని బైబిల్ గురించి చెప్పాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఇదిగో ఆ రోజు యేసుప్రభు ట్రాన్స్ఫిగరేషన్ అయినప్పుడు ఆ పేతురుతో పాటు మరొక ఇద్దరు ఉన్నారు. యోహాను, యాకోబు, పేతురు, ముగ్గురు ఉన్నారు. ఈ మాట యోహాను గారు చెప్పినా యాకోబు చెప్పినా అంత పవర్ ఉండదు. పేతురు చెప్తేనే దానికి ఆ వ్యాలిడిటీ ఉంటుంది. ఇంతకీ పేతురు చెప్పడంలో ఉన్న వ్యాలిడిటీ ఏంటి చెప్పండి?